హలో నమస్తే గుడ్ మార్నింగ్. సో వైజాగ్ నుంచి విజయవాడ అండ్ విజయవాడ నుంచి తిరుపతి. సో తిరుపతికి వచ్చామండి. సో మార్నింగ్ 4 అయిందండి. సో మార్నింగ్ 4:15కి మేము తిరుపతికి రీచ్ అయ్యాము. సో మేము విజయవాడలో నైట్ 9:30కి బండి ఎక్కామండి. సో ఇప్పుడు మేము తిరుపతికి రీచ్ అయిపోయాము. సో నైట్ నేను ఏమి షూట్ చేయలేదండి. సో ఆఫ్టర్ డిన్నర్ తర్వాత ట్రైన్ ఎక్కిస్తాము. అండ్ వెల్కమ్ టు తిరుపతి. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 13 years తర్వాత నేను మళ్ళీ తిరుపతికి రావడం జరిగింది. సో ఇక్కడ మేమందరూ లగేజ్ దించేస్తున్నామండి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వన్ మోర్ టైం గోవిందా గోవిందా. సో చూడండి, మా లగేజ్ అంతా దించేసుకున్నాము, కౌంట్ చేసుకుంటున్నాము, అందరూ శానిటైజ్ అగైన్ చేసుకుంటున్నాము. అండ్ దిస్ ఈస్ తిరుపతి రైల్వే స్టేషన్. సో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మేము బయటకు వచ్చాము. సో చూడండి, మీకు క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ కోవిడ్ వల్ల మనకి ఇక్కడ తక్కువేనండి. సో చాలా బాగుంది, చాలా రిలాక్స్గా వచ్చాము. ట్రైన్లో కూడా చాలా మాకు పెద్ద హడావిడిగా ఏమనిపించలేదు. సో తిరుపతి రైల్వే స్టేషన్ సో చాలా అంటే చాలా చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అర్లీ మార్నింగ్. అండ్ ఇక్కడ మేము బస్ ఎక్కాము. అండ్ అగైన్ మాకు ఆర్చ్ దగ్గర ఆపేశారండి. సో రీజన్ ఏంటంటే శానిటైజర్. సో బస్ అంతా మొత్తం శానిటైజ్ చేస్తారు. అండ్ మమ్మల్ని కూడా మొత్తం శానిటైజ్ అండ్ బ్యాగ్ చెకింగ్ అంటే ఇక్కడే జరుగుతూ ఉంటుంది. సో కొండ ఎక్కే ముందు ఇక్కడ మా బ్యాగ్ చెకింగ్స్ అయ్యాయండి. అండ్ ఐడి కార్డ్స్, మొత్తం ఆధార్ కార్డ్స్ అన్నీ చెకింగ్ అయ్యే, బ్యాగ్ చెకింగ్స్ అన్నీ. సో అగైన్ మేము బస్ ఎక్కిస్తాము. సో మార్నింగ్ 4:30 నుంచి మా బస్ జర్నీ స్టార్ట్ అయింది కొండపైకి. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఆర్చ్ కొండపైకి. సో 7 కొండలు దాటేసి వెళ్ళాలి కదా. సో టైమింగ్ అస్సలు తెలియలేదు. అండ్ ఇక్కడ పైన అర్లీ మార్నింగ్ తిరుపతిలో. సో చూడండి, ఆసమ్ అంటే ఆసమ్గా ఉంది కదా. క్లైమేట్ సూపర్గా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మార్నింగ్ తిరుపతిలో. సో బస్ జర్నీ కూడా చాలా బాగా జరిగింది మాది. అండ్ నెక్స్ట్ మేము మా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాము. సో సో ఇదిగోండి మా బ్యాగ్ మీకు కనిపిస్తుంది రైట్ సైడ్లో. సో ఇక్కడ చూడండి. సో మా రూమ్కి మేము వచ్చాము. సో మా మావయ్య గారు ఆల్రెడీ ఆన్లైన్ రూమ్స్ బుక్ చేశారండి. సో ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. సో చాలా చాలా బాగుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో నేను తప్పకుండా మీ అందరికీ ఇది అడ్వైస్ ఇస్తాను. తిరుపతి వెళ్ళాలి అనేసి అనుకుంటే మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నప్పుడు రూమ్స్ కూడా బుక్ చేసుకోండి. మీకు చాలా చాలా రిలాక్స్గా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో మేము ట్రైన్ జర్నీ చేసాము నైట్ అంతా. అండ్ నెక్స్ట్ బస్. అండ్ దిస్ ఇస్ అవర్ రూమ్. సో రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో మేము 2 rooms తీసుకున్నామండి. సో చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్గా మొత్తం శానిటైజ్ చేసుకొని. అండ్ మేము కూడా అగైన్ మొత్తం శానిటైజ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సో ఇలాగండి. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వాష్రూమ్ అండ్ గీజర్ కూడా మాకు అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ మేము రూమ్స్లో మా లగేజ్ అన్ని పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ మేము బ్రషెస్, వాష్రూమ్ అటు చూసుకొని బ్రషెస్ చేసుకొని టీ తాగేసి మేము ఇక్కడ ఇది అన్నప్రసాదం సెంటర్ ఇక్కడ. అండ్ దీని అపోజిట్లోనే మనకి తల తీయించడం అనేది జరుగుతుంది. సో మనం చిన్నపిల్లలకి పొడదలాటి తీయించుకోవాలనేసి అనుకున్నా. సో గుండాటి ఇక్కడే చేస్తారు. సో ఈ రెస్ట్ హౌస్కి, ఈ గెస్ట్ హౌస్ అనేది ఉంది కదా, సో దీనికి గ్రౌండ్ ఫ్లోర్లో అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మేము వెళ్ళాలి. సో ఇక్కడ మేము పాప్కి, బాగ్కి అండ్ మా మావి గారు కూడా తల తీయించుదామనేసి అనుకున్నారు.
సో ఇక్కడ మేము వెళ్ళిపోతున్నాము గ్రౌండ్ ఫ్లోర్కి. సో మా పాపకి ఇప్పటి వరకు తెలియదు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు. సో అప్పటి వరకు బాగానే వాక్ చేసుకుంటూ మా వెనకాతలా వచ్చింది. సో తన డాడీ చేయత అస్సలు వదలలేదు, ముందే డాడీ కుదిరది. సో చాలా అంటే చాలా బాగుంది జర్నీ. అండ్ తిరుపతికి రావడం అండ్ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. సో దిస్ ఈజ్ బిల్డింగ్. సో ఇది మొత్తం బిల్డింగ్ అండి. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే తలాటి తీయించడం జరుగుతూ ఉంటుంది. సో మాకు టోకెన్ నెంబర్ ప్రకారం మా పాపకి ఈ రూమ్ ఇచ్చారు నెంబర్ 1. అండ్ మా బాబుకి అండ్ మా మామయ్య గారికి 3rd వచ్చిందండి, రూమ్ నెంబర్ 3rd. సో వాళ్ళు ఇచ్చిన టోకెన్ ప్రకారం వల్ల మేము వెళ్ళి అక్కడ తల తీయించడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసి మా పాప భయపడిపోయింది అండ్ తన బ్యాండ్ తీయగానే అల్లరి చేసింది. ఇంకా అలా కాదు, తనకి అస్సలు ఇష్టం ఉండదు తన హెయిర్ని ఎవరైనా ముట్టుకుంటే. తన హెయిర్ అంటే తనకి చాలా చాలా ఇష్టం. సో హెడ్ బాత్ చేసినప్పుడు కూడా చాలా స్టైలిష్గా ఇలా బుర్ర తిప్పేది. బట్ ఇప్పుడు తన తల తీసేస్తారు అంటే చాలా భయపడుతుంది. సో అక్కడ తల తీసిన ఆవిడ చెప్పారు, ఒకసారి మీరు హెయిర్ అంతా వెట్ చేయండి. సో దాంతో హెయిర్ ఇలా తల తీయించేటప్పుడు చాలా ఈజీ అవుతుందని. సో మొత్తం చల్లీతో స్నానం వల్ల తను కొంచెం భయపడింది, బట్ ఓకే. అండ్ ఇక్కడ అక్షింతాలు వేస్తున్నారు నాన్నమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మ. సో ఇక్కడ అందరూ అక్షింతాలు వేసాము. అండ్ ఇక్కడ తను లాంగ్ హెయిర్ ఉండడం వల్ల ఆవిడ 2 పార్ట్స్లో డివైడ్ చేశారు హెయిర్ని. అండ్ దెన్ ఆవిడ ఇలా కట్ చేయడం అనేది జరిగింది. సో పాప అయితే చాలా చాలా భయపడిపోయింది. సో తనకి ఇదంతా కొత్తగా ఉంది కదా, తెలీదు. సో అండ్ తన హెయిర్ అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం. సో నాకు కూడా కొంచెం బాధ అనిపించింది, బట్ తప్పదు. సో ఫస్ట్ పొడతలు ఆల్రెడీ తీయించామండి మన సింహాచలంలో, అండ్ ఇది 2nd టైం. సో లాస్ట్ 2 years నుంచి మేము అనుకుంటున్నాము మా హౌస్ కట్టిన తర్వాత వెళ్ళాలి తిరుపతిని, బట్ కోవిడ్ వల్ల అవ్వలేదు. అండ్ ఫైనలీ ఈ ఇయర్ రావడం జరిగింది. సో చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాగా రావడం అండ్ తీయించడం పాపకి. సో అంటారు కదా, మా అనుకున్న మొక్కులు తీర్చుకోవాలి. సో 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సో చాలా అంటే చాలా బాగుంది మొక్కు తీర్చుకోవడం. అండ్ పాప ఏడ్చింది, నాకు కూడా బాధ అనిపించింది. బట్ మొక్కు అనేది తీర్చుకుంటే మనకి ఆ ప్రెజర్ అనేది ఉండదు. సో చాలా బాగుంది, రిలాక్స్గా అనిపించింది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా. సో ఫైనల్ ఇప్పుడు అయింది. అండ్ ఇప్పుడు మేము అగైన్ రూమ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి గుండు చేసుకొని ఇలా వెళ్ళేసరికి రూమ్కి మాకు 8:30 అయిపోయింది. సో అందరూ 1 by 1 గబగబా మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఫస్ట్ మా వారు మా పాపకి చేయించారు. అండ్ 2nd రూమ్లో మా లేడీస్ అందరూ మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. సో బాగుంది 1 by 1. సో 295 అవర్ రూమ్, 295 and 296. సో ఇలాగా. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో దేవుడికి దండం పెట్టేసుకొని అందరూ మేము టీ అండ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాము. సో ఇలా మేము అందరూ రెడీ అయిపోయాము. సో మా దర్శనం అనేది 2 o'clock అండి. సో మాకు చాలా బాగా కుదిరింది టైమింగ్ అనేది. అదే ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం కంగారు అయిపోయాను పిల్లలతో, బట్ ఓకే ఫైన్. సో మేము టిఫిన్ చేసేసి మొత్తం కొంచెం రిలాక్స్ అయ్యాము, ఫొటోస్ తీసుకున్నాము, మొత్తం అంతా చుట్టూ తిరిగి చూసాము. సో చాలా అంటే చాలా చాలా బాగుంది. సో ఇదే మా రెస్ట్ హౌస్. ముందు పిక్స్ తీసుకున్నాను, దీని పక్క నుంచే మాకు మొత్తం స్టాల్స్ అటు స్టార్ట్ అయిపోతాయి టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి అన్నీ.
సో ఇక్కడ మేము కొంచెం అటు ఇటు తిరిగి చూడడం జరిగింది. సో ఇదంతా చూడండి, మనకి టీ స్టాల్స్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ చాలా ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఫీలింగ్. అంటే క్లైమేట్ కూడా చాలా అవసరంగా ఉంది, మరీ చలిగా లేదు, అలానే మరీ వేడిగా ఏం లేదండి. సో ఇక్కడ మేమందరూ చెట్టు కింద చూస్తూ ఉంటారు మీరు నా బ్యాక్ సైడ్. ఇదంతా చూడండి, అందరూ చాలామంది అక్కడ చెట్టు కింద కూర్చొని సాపేసేసి ఉన్నాయి. సో ఇక్కడ మ్యాట్ వేయడం వల్ల దాని మీద కూర్చొని అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే జరుగుతుంది. అండ్ ఇక్కడ కొంతమంది నెక్స్ట్ జ్యువెలరీస్ తేడం అండ్ అమ్మడం వాటి చేస్తున్నారు. సో ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. సో నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ చాలా అంటే చాలా చాలా బాగుంది. నాకైతే అసలు మీరు నమ్మరు, అసలు నాకు ఒక్కసారి కాదు, ఇయర్ కాకపోతే 2 ఇయర్స్కి వన్స్ అయినా మనం తిరుపతి వెళ్ళాలి, చూడాలి. అక్కడ 2 నుంచి 3 డేస్ అయినా కంపల్సరీ స్పెండ్ చేయాలి, అంత బాగా ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ అందరూ నామాలు పెట్టించేసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా బాగుంది. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మాకు 10 అయ్యి ఉంటుంది, 10-10:30 బ్రేక్ఫాస్ట్ అయ్యాక. సో అందరూ ఇలాగ కొంచెం రిలాక్స్ అయ్యి తిరుగుతున్నాము. సో మా రెస్ట్ హౌస్ అనేది మాకు చాలా రూమ్స్ అనేది చాలా క్లోజ్గా ఉందండి. సో ఇది మా బ్యాక్ సైడ్ మీ బిల్డింగ్ ఉంది కదా, అందులోనే మాకు రూమ్స్ దొరికింది. సో మేము అక్కడే స్టే చేయడం జరగడం వల్ల మాకు అన్నీ దగ్గరే. సో టీకి, టిఫిన్కి సో చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. అండ్ దర్శనానికి కూడా చాలా దగ్గరండి. సో ఇక్కడ అందరూ నామాలు పెట్టించేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా మామయ్య గారు కూడా సో కళ్ళద్దాలు తీసేసి ఇలా నీట్గా చక్కగా పెట్టించుకుంటున్నారు. సో బాగుందండి, ఆసమ్ ఫీలింగ్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాగనమాట మా దర్శనం అనేది. సో చాలా రిలాక్స్గా, కంగారు ఏమీ పడకుండా నిదానంగా మేము స్నానమైనా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినా సరే అన్నీ తిరగడం చూడడం అనేది చాలా. దాన్ని ఇక్కడ మేమంతా పిక్స్ తీసుకోవడం జరిగింది. సో ఇలాగనమాట. సో చాలా బాగుంది. సో ఎంత తిరిగితే మనకి అంత చూడాలి అనేసి అనిపించేది. బట్ చిన్నపిల్లలతో అంతలా నడవాలి అంటే కొంచెం స్టేన్ అనిపించేది. బట్ గోవిందా గోవిందా అంటూ చాలా హ్యాపీగా అన్నీ మేము తిరిగేసాము. సో బై వాకే చాలా బాగా హ్యాపీగా ప్రశాంతంగా అయిపోయింది. సో ఇక్కడ మనకి కొలేరు ఉంటుంది. సో సూపర్గా ఉంది కదా. సో చూడండి ఎంత బాగుందో. అండ్ వాటర్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది, చాలా అంటే చాలా బాగుందండి. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ చూడండి, దర్శనానికి వెళ్తుంటే ఇక్కడ మనకి పక్కన గుడిలోని కోతిలా కనిపించింది. సో మా పాప మా బాబు ఇలా చూస్తున్నారు. మా పాపకి ఇది కొత్తగా అనిపించింది. సో తన డాడీ ఇలా అని చెప్తున్నారు. సో ఇలాగ అంతా పిక్స్ అటు తీసుకున్నాక మేము భోజనానికి వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళేసరికి 12-15 అలా అయింది. సో జస్ట్ నేను మీకు ఈ వీడియో షార్ట్లో కూడా పెట్టాను, చూసి ఉంటారు. సో చాలా అంటే చాలా బాగుందండి ఈ వ్యూ, ఈ సీనరీ అనేది. సో ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి 7 కొండల మధ్యలో ఎలా పుట్టారు, ఎలా వెంకటేశ్వర స్వామి గుడి అనేది కట్టారనేది చాలా బాగా చూపించారు. అండ్ ఇది లోపల మనకి ప్రసాదం సెక్షన్ అండి. సో ఇక్కడ భోజనం టైం. సో భోజనాన్ని ఎందుకంటే మేము పిల్లలతో మనం లాన్కి వెళ్ళాక మనం ఎప్పుడు బయటకు వస్తాం తెలియదు కదా. సో భోజనం చేసి మేము వెళ్దాం అనేసి అనుకున్నాము. సో ఇక్కడ మాకు భోజనం కూడా అన్నప్రసాదం తినే అదృష్టం కూడా దొరికింది. సో చాలా బాగా మా భోజనం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ దర్శనం కోసం బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. సో చూడండి ఇలాగా ఖాళీగా ఉన్నాయి రోడ్స్. సో చెప్తున్నాను కదా, కోవిడ్ వల్ల మన సేఫ్టీతో వెళ్ళాలి కానీ చాలా ప్లస్ అయింది మేము ఇలా ఈ టైంలో. సో ఇక్కడ మా బస్ కూడా వచ్చింది. సో మేము ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా ఈ బ్లాగ్ ఈ డే అంతా ఇక్కడితో అయిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ మనకి ఫోన్ అలౌడ్ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డే. సో మా దర్శనం అంతా బాగా జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ డే మేము బ్రేక్ఫాస్ట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది బ్లాగ్.
సో ఇది దర్శనం అనేది చాలా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ కెమెరాస్ అండ్ ఫోన్స్ అలా లేవు కాబట్టి అక్కడ తీసుకోవడం జరగలేదు. సో ఆ రోజంతా అలా జరిగింది. అండ్ నెక్స్ట్ డే నుంచి మా బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మేము బయలుదేరిపోతున్నాము. సో నెక్స్ట్ బ్లాగ్ అనేది తిరుపతి టు విజయవాడ. ఎస్, సో మేము తిరుపతి నుంచి విజయవాడకి బయలుదేరుతున్నాము. సో మేము బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి టైం అనేది 9 అయింది. సో మాకు 10:30కి ట్రైన్. సో యా, అవర్ రెస్ట్ హోమ్ బ్యాక్ సైడే ఉంది చూడండి. సో ఇది మేము జీప్ బుక్ చేసుకున్నాము. సో మేము డైరెక్ట్గా ఇంకా స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. సో యా, మా అత్తగారు, మామయ్య గారు, మా మదర్ అందరూ ముందున కూర్చున్నారు. అండ్ నేను, మా వారు అండ్ మా బాబు బ్యాక్ సైడ్ కూర్చున్నాము. సో ఇలా లగేజ్ అంతా సర్దిసుకున్నాము అండ్ బయలుదేరిపోతున్నాము. సో యా, తిరుపతి అస్సలు తెలియలేదు, అస్సలు ఇంకా ఉండాలనిపించింది. బట్ 1 డే మనం స్టే చేయడం జరిగింది. సో యా, ఇప్పుడు మేము తిరుపతి నుంచి మూవ్ అయిపోతున్నాము. సో ఇప్పుడు మేము తిరుపతి స్టేషన్కి వెళ్తున్నామండి. సో దిస్ ఇస్ దట్ బిల్డింగ్స్. సో అస్సలు కొండపైన ఇన్ని బిల్డింగ్స్ ఇంత వే అనేది క్రియేట్ చేశారంటే ఆసమ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇయర్లీ అంతా చేంజ్ అయిపోతుంది. సో మేము వచ్చినప్పటికి ఇప్పటికి అంతా మారిపోయింది, ఫుల్ చేంజ్ అనేది కనిపించింది. బట్ ఈ చేంజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ జీప్స్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయండి. సో ఘాట్ రోడ్ కదా, సో మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా ట్రావెల్కి జీప్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో యా, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి విఘ్నేష్. సో బాగుంది, చాలా అంటే చాలా బాగుందండి. సో ఇలాగా మా ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా ఉండాలనిపిస్తుంది తిరుపతిలో. బట్ తప్పదు, మాకు ఆన్లైన్ బుకింగ్స్ అయిపోయి అండ్ ఆల్రెడీ రూమ్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. సో అండ్ మేము ఆల్రెడీ ముందే అనుకున్నాము, ఫస్ట్ తిరుపతి, దెన్ విజయవాడ, అండ్ దెన్ చెప్తాను. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడే పాపకి ఇక్కడే తల తీయించడం జరిగింది ఈ బిల్డింగ్లోని. సో ఇంకా మేము ఘాట్ రోడ్ దిగిపోతున్నాము. సో యా, చూడండి మనం ఘాట్ రోడ్ దిగిపోతున్నాము. అండ్ చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, బీ కేర్ఫుల్ అని ఎక్కడికక్కడ మనకి బోర్డ్స్ పెట్టారు. సో నెమ్మదిగా దిగాలి, జాగ్రత్తగా దిగాలి అంటూ. సో మనం జీప్స్ కూడా ట్రావెల్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి వ్యూ అంటే సూపర్గా ఉంది కదా, అస్సలు నించోని బండి ఆపేసి వ్యూస్ అంతా తీయాలని అనిపించేది. బట్ అవ్వదు కదా, ట్రైన్కి లేట్ అయిపోతుంది మాకు. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకోవడం జరిగింది. సో అంతా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మేము అగైన్ దిగిపోతున్నాము. సో మీరు నమ్మరు, మాకు జస్ట్ 40 to 45 మినిట్స్లో మేము కిందకి దిగాల్సి వచ్చింది. చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు, ఎందుకంటే మాకు ట్రైన్ లేట్ అయిపోతుంది కాబట్టి అసలు టైం తెలియలేదు. సో యా, దిస్ ఈజ్ ఆర్చ్. అండ్ ఇక్కడ నుంచి మేము కింద దిగిపోతున్నాము. సో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మేము ఏ రోడ్ నుంచి ఎక్కామో తిరుపతి రోడ్కి ఆవే కాకుండా ఇది దిగే రోడ్. అంటే ఇప్పుడు మనకి శివాచలంలో ఇప్పుడు ప్రజెంట్ కట్టేశారు కదా, సో అలాగనమాట. సో అప్పుడు ఉండేది కాదు. సో ఇప్పుడు కూడా కొత్తగా కట్టారు మన శివాచలంలో కూడా. సో ఇది మేము డౌన్ దిగే వే. సో మేము పైకి ఎక్కేవే అనేది మనం మార్నింగ్ 4 o'clock కదండి. సో అప్పుడు తీయడం జరగలేదు, చీకట్లో మనకి కనిపించదు. సో ఇది దిగే డౌన్. సో చూడండి ఇక్కడ నడక యాత్ర చేసిన వాళ్ళు, కొండెక్కిన వాళ్ళకి కూడా ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ మెట్ల ద్వారా రావడానికి, సో మన సింహాచలంలో కూడా మీరు చూసి ఉంటారు, ఇలా ఉంటుంది ఆర్చ్ లాగా వెళ్ళడానికి.
సో నడక యాత్ర వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉండాలి, చాలా కంఫర్ట్ వేలో వెళ్ళగలగాలి అనేసి బాగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్ ఎక్కడికక్కడ వాష్రూమ్ అండ్ వాటర్ అవైలబుల్ ఉందండి. సో నిజంగా మీరు నడక యాత్ర వెళ్ళా, అదర్వైజ్ ఇలా ట్రావెల్ చేస్తూ బస్సులో అదర్వైజ్ జీప్లో వెళ్ళినా సరే మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ ఉంటాయి ఇక్కడ. సో నిజంగా మీరు తప్పకుండా వెళ్ళాల్సిందే తిరుపతి అనేది. సో చూడండి ఎంత బాగుందో. సో చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ ఆసమ్ ఫీలింగ్. సో ఇలా చూపిస్తున్నాను కదా నేను. సో మా వారికి చెప్తున్నాను నేను, అతను చూడట్లేదు అనేసి. సో అతనికి చూపిస్తున్నాను, చూడండి అటు కాసి మనకి కొండ ద్వారా వెళ్ళే దారి, నడక దారి అనేసి. అండ్ ఇక్కడ మేము టౌన్ దిగిపోయాము. సో ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి. కొండ అనేది ఎంత సూపర్గా ఉందంటే సూపర్గా ఉంది. 7 కొండలు దాటేసి మేము కిందకు వచ్చాము. సో చూడండి ఈ వ్యూ అనేది మనకి ఎప్పుడు ఏ క్యాలెండర్లోనైనా సీన్స్లో మనం చూస్తూ ఉంటాము. సో న్యాచురల్గా నేను చూస్తూ ఉంటే నాకైతే సూపర్ ఫీలింగ్ వచ్చింది, అసలు మాటలో చెప్పలేని అంత హ్యాపీ అనిపించిందండి. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రిప్కి మీరు వెళ్ళాలి అనేసి అనుకుంటే తప్పకుండా తిరుపతి వన్స్ తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.